హాయ్ అండి, వెల్కమ్ టు చంద్రమ్మ కిచెన్. ఈరోజు సొరకాయ మష్రూమ్ కర్రీ చేసుకుందాం. టమాటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి తీసుకుందాం, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే సొరకాయ ముక్కలను చేసుకుందాం. మసాలాకి ధనియాలు, జీలకర్ర, 2 యాలకులు, 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, కొంచెం జీడిపప్పు. ఇవైతే పుచ్చకాయ గింజలండి. పేస్ట్ చేసుకుందాం. ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఈ పేస్ట్ పెట్టుకుందామండి. ఈలోగానే మసాలా పేస్ట్, ఆనియన్స్ వేసుకుందాం. బాగా వేయించుకుందామండి. పచ్చిమిర్చి కూడా వేసి బాగా వేగాలి. ఈలోగా మనం పేస్ట్ రెడీ చేసి పక్కన పెట్టుకుందామండి. ఆనియన్స్ వేగిన తర్వాత మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. బాగా వేగాలండి. ఇప్పుడు టమాటోస్ కూడా వేసుకుందాం మనం. ఇవి కూడా కొంచెం వేగే వరకు మూత పెట్టి మగ్గనిద్దామండి. మూత పెడితే తొందరగా మగ్గుతాయి టమాటోస్. ఒక 2 నిమిషాలు మగ్గితే సరిపోతాయండి. ఇలాగా మనం మష్రూమ్స్ని కట్ చేసుకున్నాము. కట్ చేసుకున్న మష్రూమ్స్ని కూడా ఇప్పుడు మనం ఇందులో వేసుకోవాలి. వేసుకుని ఒకసారి కలుపుకునండి. మనం మూత పెట్టి బాగా మగ్గనిద్దామండి. ఆ వాటర్ అంతా, మష్రూమ్స్లో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చి బాగా మగ్గాలి. తర్వాత సొరకాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. చిన్నగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలను ఒకసారి మళ్ళీ వీటిని కూడా మనం కలిపి మూత పెట్టి, అలాగే కొంచెం పసుపు, ఉప్పు కూడా వేసుకుందామండి మధ్యలోని. ఒకసారి మగ్గిన తర్వాత ఉప్పు, పసుపు వేసుకుని కలుపుకొని, అలాగే మనం ఈ వాటర్ అంటూ వస్తుంది కదండి మష్రూమ్స్లోని, సొరకాయలోని, ఈ వాటర్తోనే బాగా మగ్గాలి. మూత పెట్టుకుని మనం ఒక 5 నిమిషాలు వదిలేసేయాలి. తర్వాత చూడండి వాటర్ అంతా ఎలా బయటకు వచ్చిందో. ఈ వాటర్తోనే మనం వాటర్ అంతా దగ్గర పడిపోయేదాకా మనం మగ్గనివ్వాలండి. బాగా మగ్గిన తర్వాత మసాలా పేస్ట్ పెట్టుకున్నాం కదా, దాంట్లో వాటర్ కలుపుకొని మసాలా కూడా వేసి బాగా ముక్కలు పట్టే వరకు ఉంచేయాలండి. ఒక 5 నిమిషాలు. మళ్ళీ దాన్ని మనం దగ్గరగా అయ్యే వరకు మూత పెట్టి ఉంచాలండి. తర్వాత చూడండి, అది వాటర్ అంతా అయిపోయి ఆయిల్ అంతా బయటకు వెళ్ళింది కదండి. ఇప్పుడు మనం ఇందులో కావలసిన కారం వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. అంతేనండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం. ఇది ఉడకాలి కదా, మనం వాటర్ అయితే ముందు ఏమీ యాడ్ చేయలేదండి. కాబట్టి ఇప్పుడు మనం వాటర్ వేసుకొని కూరని ఉడకనిద్దామండి. ఒకసారి కలుపుకొని మనం మూత పెట్టి బాగా దగ్గర పడే వరకు వదిలేద్దామండి. అలాగా హై ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. రోటీస్లోకి కానీ, చపాతీస్లోకి, రైస్లోకి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం పైన. అంతేనండి. చూడండి, దగ్గర పడిపోయిన తర్వాత కస్తూరి మేతి వేసుకోవాలి. అంతేనండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ అయిన మష్రూమ్ సొరకాయ కర్రీ మీకోసం. అలాగే ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి. అంతేనండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. టేస్ట్ చాలా బాగుంటుంది. చపాతీలోకి, పుల్కాలోకి, రైస్లోకి, ఇందులోకైనా మీకు చాలా బాగుంటుంది కర్రీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.